Hi friends, welcome to Murthy Maths and English channel. Friends, మనం ఈరోజు ఏపీ టెట్ డిఎస్సి రాసే అభ్యర్థుల కోసం 7th క్లాస్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వొకాబులరీ గ్రామర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ 6 లెసన్స్ కంప్లీట్గా నేర్చుకోవడం జరిగింది. ఈరోజు 7th క్లాస్లో ఉన్నటువంటి 7th లెసన్ యొక్క వొకాబులరీ గ్రామర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్ నేను గ్రామర్ సంబంధించిన అన్ని టాపిక్లు కూడా నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో ప్రతి టాపిక్ని మీకు ఏ టాపిక్ కావాలన్నా టాపిక్ నేమ్ టైప్ చేసి @Murthy MURTHYSIR @మూర్తి సార్ని స్పేస్ లేకుండా టైప్ చేయండి. ఆ వీడియో మీకు డిస్ప్లే అవుతుంది జరుగుతుంది. లేదా నా ఛానల్లో ప్లేలిస్టులు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది మనం ఏంటంటే ఈ సెవెంత్ లెసన్ ఏంటంటే ద ఇన్వెన్షన్ ఆఫ్ వేటా వూంక్ అనే లెసన్లో నుంచి మనకి ఏమి ఇచ్చాడని చూద్దాం. అయితే ఈ లెసన్లో ముందుగా మనకి ఏమి ఇచ్చాడంటే ఒక రెసిపీ గురించి ఇచ్చాడు. అంటే పప్పు పాలకూర అనే రెసిపీని ఎలా తయారు చేయాలని చెప్పి ఇంగ్లీష్లో వాటికి సంబంధించిన కొన్ని వర్డ్స్ని ఆల్రెడీ ఇచ్చాడు. థ్రెడ్, కుక్కరు, టైమ్స్, టమాటోస్, హాఫ్, ఆనియన్, ఆయిల్ అని. ఇందులో ఎక్కడైతే ఆ వర్డ్ సూటబుల్ అవుద్దో దాన్ని ఫిల్ చేయమన్నాడు. సో ఇది కాకుండా దీని తర్వాత స్పీకింగ్, ఇది యాక్చువల్గా వర్కింగ్ విత్ లాంగ్వేజ్లో ఇవ్వడం జరిగింది. కానీ స్పీకింగ్ అనే కాన్సెప్ట్లో మనకి ఈరోజు మనకి మరో ఇంపార్టెంట్ టాపిక్ ఇచ్చాడు. దీని తర్వాత దాన్ని డిస్కస్ చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? థ్రెడ్, కుక్కర్, టైమ్స్, టమాటోస్, హాఫ్, ఆనియన్, ఆయిల్. ఇందులో వీటికి సరిపడే ఏంటంటే మనము ఓకేనా చూసుకోవాలండి. ఫస్ట్ వన్ డాష్ అన్నాడు. 1 డాష్ అనేసరికి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కుక్కరు, టైమ్సా, థ్రెడ్డా, టమాటోసా, హాఫా, ఆనియనా, ఆయిలా. 1 డాష్ అనేటప్పుడు మనం ఉపయోగిస్తుంటే వన్ ఆనియన్ తీసుకోవాలి, ఓకేనా? పాలక్ డాల్ ఎలా అంటే పాలకూర పప్పుని ఏ విధంగా తయారు చేయాలనే దాని గురించి ఇచ్చాడు. నెక్స్ట్ 1 కప్ డాల్ తీసుకోవాలి, 1 ఆనియన్ తీసుకోవాలి. తర్వాత 2 థిన్ గ్రీన్ చిల్లీస్, 2 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. డాష్ ఏ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, డాష్ ఏ టీ స్పూన్ అన్నాడు అంటే హాఫ్ తీసుకోవాలి. హాఫ్ ఏ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అంటే రెడ్ చిల్లీ పౌడర్ని హాఫ్ స్పూన్ తీసుకోమని చెప్పాడు అక్కడ, ఓకేనా? ఇక్కడ ఆనియన్, ఇక్కడ హాఫ్. 8 స్మాల్ బంచెస్ ఆఫ్ పాలక్, ఆ పాలకూర సంబంధించిన ఆకు 8 తీసుకో. 8 2 డాష్ అన్నాడు. ఇక్కడ 2 తర్వాత ఏమొస్తుంది? ఇందులో మనకి టమాటోస్ ఉంది, ఓకేనా? టమాటోస్ ఫ్లోరల్ కాబట్టి. నెక్స్ట్ సాల్ట్ టు టేస్ట్, సాల్ట్ తీసుకోవాలి. వాష్ అండ్ కట్ ది వెజిటేబుల్స్ని వాష్ చేసి కట్ చేయాలి. అండ్ డాష్ ద పాలక్ అనేసరికి ఇక్కడ ఆ పాలకూరని ముక్కలుగా తరగాలి. ఆ ముక్కలుగా చేయడం తరగడం ఏమంటారు? థ్రెడ్ అంటాం. థ్రెడ్ ది పాలక్. పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ ప్రెషర్ కుక్కర్, ప్రతిదాన్ని కూడా తీసుకెళ్ళి అందరూ ప్రెషర్ కుక్కర్లో పెట్టాలి. మన కుక్కర్ ఆనియన్ అయిపోయింది ఆల్రెడీ. ప్రెషర్ కుక్కర్. లెట్ ది కుక్కర్ విజిల్ 3 డాష్. లెట్ ది కుక్కర్ విజిల్ 3 డాష్ అంటే 3 టైమ్స్ అని వస్తుంది. 3 టైమ్స్ కుక్కర్ విజిల్ వచ్చిన వరకు చూసుకున్న తర్వాత దెన్ స్విచ్ ఇట్ ఆఫ్ చేసేయాలి. ఫ్రై ఏ ఫ్యూ క్యూమిన్ సీడ్స్ అంటే మనం తాలింపు పెట్టడానికి కొడతాం కదా లాస్ట్లోని, పోపులు అంటాం కదా, వాటిని క్యూమిన్ సీడ్స్ అంట. ఫ్రై ఏ ఫ్యూ క్యూమిన్ సీడ్స్ ఇన్ డాష్ అండ్ యాడ్ టు ద పాలక్ డాల్. ఇంకేం మిగిలిపోతుంది కదా? ఆయిల్. వాటిని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఆయిల్ అని అర్థం, ఓకేనా? ఫ్రై ఏ ఫ్యూ క్యూమిన్ సీడ్స్ ఇన్ ఆయిల్ అండ్ యాడ్ టు ద పాలక్ డాల్. ఇది వాడు ఇచ్చినటువంటి వర్డ్స్ని ఉపయోగించి రాయడం జరిగింది. కానీ ఈ లెసన్లో స్పీకింగ్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇచ్చాడు. ఏంటంటే మనం డూ ఫార్మ్స్ ఉన్నాయి కదా, ఈ డూ ఫార్మ్స్ని ఏమన్నా మనకి డూ, డస్, డిడ్, వీటిని మనమేమో 2 సందర్భాల్లో ఉపయోగిస్తాం. ఒకటి ఏంటంటే నెగిటివ్ సెంటెన్స్లో ఉపయోగిస్తాం. అది ఇంటరాగేటివ్ అయినా ఎస్ఆర్టివ్ అయినా నెగిటివ్ సెంటెన్స్ రాసినప్పుడు డూ, డస్, డిడ్లో ఉపయోగిస్తాము. అలాగే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఎస్ఆర్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు డూ, డస్, డిడ్లో ఉపయోగిస్తాం. కానీ ఈ డూ యొక్క ఫార్మ్స్ని మరో సందర్భంలో కూడా వాడచ్చు. అదేంటంటే ముందు చూద్దాం. అసలు డూ, డస్, డిడ్లు ఎక్కడ ఉపయోగిస్తామంటే డూ, డస్, డిడ్ల తర్వాత ముందు సబ్జెక్ట్ ఉండి, డూ కానీ డస్ కానీ డిడ్ కానీ ఉండి ప్లస్ నాట్ ఉండి ప్లస్ వెర్బ్ 1 ఉండి ఎక్సెట్రా అంటే నెగిటివ్ సెంటెన్స్లో ఉపయోగిస్తాము. సబ్జెక్టు ప్లస్ డూ నాట్ ప్లస్ V1, డస్ నాట్ ప్లస్ V1, డిడ్ నాట్ ప్లస్ V1. ఇప్పుడు డూ, డస్, డిడ్లు V1నే ఫాలో అవుతాయి. సో ఈ విధంగా నెగిటివ్ సెంటెన్స్లైనా వాడచ్చు,
లేదా మరో సందర్భం డూ, డస్, డిడ్ స్టార్టింగ్లో ఉండి తర్వాత సబ్జెక్ట్ ఉండి తర్వాత V1 నుండి చివరి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. డూ, డస్, డిడ్ తర్వాత ప్లస్ ఉంటుంది, డూ, డస్, డిడ్ తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత V1 ఉంటుంది, చివరి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అంటే ఇది ఇంట్రాగేటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్లో కూడా డూ, డస్, డిడ్లో ఉపయోగిస్తాము. ముందు డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఉంటే అవి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతాయి. డూ, డస్, డిడ్లతో స్టార్ట్ అయ్యి ముందు డబుల్ హెచ్ వర్డ్ లేకపోతే ఇట్లా ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. ఓకేనా? ఇవన్నీ నా ఛానల్ అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా డూ, డస్, డిడ్ని అయితే నెగిటివ్ సెంటెన్స్లో వాడతాము, లేదా ఇంట్రాగేటివ్ లేదా ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అడగడానికి ఉపయోగిస్తాం. యాక్చువల్గా వాటి యూసేజ్ అదే. ఎప్పుడు ఉపయోగిస్తాము? ఇచ్చిన మెయిన్ వెర్బ్ V1లో ఉంటే డూ తీసుకోవాలి, V1కి ఎస్ఆర్ఈఎస్ ఉంటే డస్ తీసుకోవాలి, V2 ఇస్తే డిడ్ తీసుకోవాలి. ఈ మూడింటి సందర్భాలలోనే నెగిటివ్ రాయాల్సి వచ్చినప్పుడు వీటిని ఉపయోగిస్తాము, క్వశ్చన్స్ రాయాల్సి వచ్చినప్పుడు వీటిని ఉపయోగిస్తాము. కానీ టెక్స్ట్ బుక్లో స్పీకింగ్లో మనకి ఏమి ఇచ్చారంటే ఈ డూ యొక్క ఫామ్స్ని ఎంఫసిస్ చేసేటప్పుడు. ఓకేనా? అంటే ఉదాహరణకి ఏ అనేవాడు ఏమన్నాడంటే సి వర్క్స్ అట్ హాస్పిటల్ అన్నాడు, ఆమె హాస్పిటల్లో పనిచేస్తుంది అని చెప్పాడు. బి అనేవాడు సి డజ్ నాట్ వర్క్ ఎట్ హాస్పిటల్ అన్నాడు, ఆమె హాస్పిటల్లో పనిచేయలేదు అన్నాడు. ఏ అనేవాడు ఏమన్నాడంటే సి వర్క్స్ ఎట్ హాస్పిటల్ అన్నాడు. బి అనేవాడు ఏమంటే సి డజ్ నాట్ వర్క్ ఎట్ హాస్పిటల్ అన్నాడు, అంటే ఆమె హాస్పిటల్లో పనిచేయలేదు అన్నాడు. అప్పుడు ఏ అనేవాడు మళ్ళీ దాన్ని ఒప్పుకోక ఏమన్నాడంటే సి డస్ వర్క్ ఎట్ హాస్పిటల్ అన్నాడు, సి డస్ వర్క్ ఎట్ హాస్పిటల్ అన్నాడు. చూసారా? ఇక్కడ నెగిటివ్ లేదు కానీ డస్ వర్క్ అని ఉపయోగించాం. కానీ ఆమె హాస్పిటల్లో పనిచేస్తుంది అని నొక్కి ఒక్క నుంచి చెప్పినప్పుడు ఎంఫసిస్ చేసినప్పుడు డూని, డస్ని, డిడ్ని పాజిటివ్ సెంటెన్స్లో కూడా రాయొచ్చు. ఇందులోని పాజిటివ్ సెంటెన్స్లో కూడా రాయొచ్చు ఎస్ఆర్టీవీలో. ఓకేనండి? ఫస్ట్ ఏమన్నారంటే ఏ అనేవాడు సి వర్క్స్ ఎట్ హాస్పిటల్ అన్నాడు, బి అనేవాడు ఏమన్నాడంటే సి డజ్ నాట్ వర్క్ ఎట్ హాస్పిటల్, అది నెగిటివ్ ఉపయోగించాడు. ఆమె హాస్పిటల్ పనిచేయలేదు అన్నాడు. కానీ బి అనేవాడు ఆమె ఏ అనేవాడు హాస్పిటల్లో పనిచేస్తుంది అన్నాడు, బి అనేవాడు హాస్పిటల్లో పనిచేయలేదు అన్నాడు. మళ్ళీ ఏ అనేవాడు బి అనేవాడు తప్పు అని చెప్పడానికి నొక్కి ఒక్క నుంచి ఇప్పుడు ఏమంటే సి డస్ వర్క్ అట్ హాస్పిటల్ అన్నాడు. యాక్చువల్గా నెగిటివ్లో రాయాలి, డస్ నాట్ అన్నప్పుడే ఓడతాం, కానీ ఇక్కడ సి డస్ వర్క్ అట్ హాస్పిటల్ అన్నాడు, ఆమె హాస్పిటల్లోనే పనిచేస్తుంది అని నొక్కి ఒక్క అని చెప్పినప్పుడు ఈ డూ, డస్, డిడ్ని పాజిటివ్ సెంటెన్స్లో కూడా వాడతాం. ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్లో వచ్చి చూడండి, వాట్ హ్యాపెన్ అన్నాడు. వాట్ హ్యాపెన్ అంటే ఏం జరిగింది అని అంటాం. జనరల్గా అడుగుతాం, జనరల్గా నార్మల్గా అడగడం వాట్ హ్యాపెన్ ఏం జరిగింది అని. దానిని ఎంఫసిస్ చేసేటప్పుడు వాట్ హ్యాపెన్లో హ్యాపెనడ్ అనేది V2 కదా, హ్యాపెనడ్ అనేది V2 అయినప్పుడు డిడ్ తీసుకోవాలి, డిడ్ తీసుకొని V1 రాయాలి. వాట్ డిడ్ హ్యాపెన్, ఏం జరిగింది అని ప్రత్యేకించి నొక్కి ఒక్క నుంచి అడగడం. వాట్ హ్యాపెనడ్ ఏం జరిగింది అనడం. దానినే ఎంఫసిస్ చేసేటప్పుడు డిడ్తో రాయాలి, ఎందుకంటే హ్యాపెనడ్ అనేది V2 కాబట్టి. వాట్ డిడ్ హ్యాపెన్ డూ, డస్, డిడ్ తర్వాత ఇప్పుడు కూడా V1 రాయాలి. ఏం జరిగింది అని నొక్కి ఒక్క నుంచి చెప్పడం. ఉదాహరణకి ఐ వాచ్డ్ ద మూవీ అన్నాను. నేను మూవీ చూశాను, వాచ్ చేశాను. జనరల్గా చెప్పడం. దీన్ని నొక్కి ఒక్క నుంచి చెప్పాలంటే వాచ్డ్ అనేది ఏ వెర్బు V2 ఇచ్చినప్పుడు డిడ్ రాయాలి, ఐ డిడ్. దీని యొక్క V1 రాయాలి, ఐ డిడ్ వాచ్ ద మూవీ. ఓకేనా? సో రెండు ఒకటే, కానీ ఇది ప్రత్యేకించి ఎంఫసిస్ చేసి చెప్పడం. ఐ వాచ్డ్ ద మూవీ అన్న, ఐ డిడ్ వాచ్ ద మూవీ అన్న ఒకటే. ఐ వాచ్డ్ ద మూవీ అంటే నేను మూవీ చూశాను, ఐ డిడ్ వాచ్ ద నేను మూవీ చూశాను అని ప్రత్యేకించి దానిని బల్లగుద్ది చెప్పడం, దాని మీద ఎంఫసిస్ చేసి చెప్పడం, నొక్కి ఒక్క నుంచి చెప్పడం. సో రెండు ఒకటే, వాచ్డ్ అన్న డిడ్ వాచ్ అన్న. కాబట్టి ప్రత్యేకించి ఎంఫసిస్ చేసే సందర్భంలో మనము డూ, డస్, డిడ్లో ఉపయోగిస్తాం. ఇది V2 కాబట్టి. అదే ఇక్కడ V1 అయితే డూ ప్లస్ V1 రాయాలి. అంటే యాక్చువల్గా డూ, డస్, డిడ్ని ఈ విధంగా ఎస్ఆర్టీలో రాసేటప్పుడు డిడ్ నాట్ ప్లస్ V1, డజ్ నాట్ ప్లస్ V1, డు నాట్ ప్లస్ V1 అని నెగిటివ్లో రాస్తాం. కానీ పాజిటివ్లో కూడా ఎప్పుడు రాస్తామంటే ఎస్ఆర్టీలో ఎంఫసిస్ చేసేటప్పుడు రాస్తాము. ప్రత్యేకించి దానిని నొక్కి ఒక్క నుంచి చెప్పినప్పుడు రాస్తామని చెప్పారు టెక్స్ట్ బుక్లో మనకి. ఓకేనా? ఉదాహరణకి she goes to temple, ఆమె టెంపుల్కి వెళ్తుంది
ఆమె టెంపుల్కి వెళ్తుంది. దీన్ని నొక్కి ఒక్క నుంచి చెప్పాలంటే గోస్ అంటే వెర్బ్ వన్ చివరన ఎస్ఆర్ఎస్ ఉంటే డస్ తీసుకోవాలి. షీ డస్. దీని యొక్క V1 రాయండి. గో. షీ డస్ గో టు టెంపుల్. సో ఇక్కడ ఏంటంటే ఆమె టెంపుల్కి వెళ్తుంది. ఆమె టెంపుల్కి వెళ్తాది అని నొక్కి ఒక్క నుంచి చెప్పడం. సో రెండు ఒకటే. V1కి ఎస్ఆర్ఎస్ ఇస్తే డస్ ప్లస్ V1, V2 ఇస్తే డిడ్ ప్లస్ V1, V1 ఇస్తే డూ ప్లస్ V1 రాయడం. ఇప్పుడు చూడండి టెక్స్ట్ బుక్లో కొన్ని కాన్వర్జేషన్ ఇచ్చాడు. నువ్వు ఐ డిడ్ స్టడీ. నువ్వేమంటున్నావు? నేను చదివాను. ఐ డిడ్ స్టడీ చూసుకోండి ఇక్కడ. ఐ డిడ్ స్టడీ అంటే డిడ్ ప్లస్ V1 ఉంది. నెగిటివ్ లేదు ఇక్కడ. నెగిటివ్ లేకపోయినా పాజిటివ్లో రాస్తాడు. డిడ్ ప్లస్ V1. యాక్చువల్గా నెగిటివ్లోనే రాస్తాం. డు నాట్ ప్లస్ V1, డజ్ నాట్ ప్లస్ V1, డిడ్ నాట్ ప్లస్ V1. కానీ పాజిటివ్లో రాస్తాడు డిడ్ ప్లస్ V1 అని. అంటే అప్పుడు దాని అర్థం ఏంటంటే నొక్కి ఒక్క నుంచి అర్థం. ఐ డిడ్ స్టడీ నేను చదివాను అని చెప్పడం. యాక్చువల్గా ఎలా రాయాలి దీన్ని? ఐ స్టడీడ్ అని రాయాలి. ఐ స్టడీ నేను చదివాను అని మామూలుగా చెప్పడం. దాన్ని నొక్కు ఒక్క నుంచి చెప్పేటప్పుడు ఏమవుద్ది? ఐ డిడ్ స్టడీ అన్నాడు. సో నేను చదివాను అన్నాడు. అప్పుడు ఆడేమన్నాడు పార్ట్నరు? యూ స్టడీడ్. నువ్వు చదివావా? ఐ డోంట్ బిలీవ్ యూ. నేను నమ్మను. లుక్ ఎట్ యువర్ మార్క్స్. నీ మార్క్స్ చూపించు అన్నాడు. అంటే ఆడు గట్టిగా బలంగా చెప్పాడు నేను చదివానని. అందుకే అక్కడ డిడ్ ప్లస్ V1 ఉపయోగించాడు. నాట్ లేకపోయినా పాజిటివ్లో చెప్పాడు. నెక్స్ట్ ఐ డిడ్ గో దేర్. నువ్వేమన్నావు అంటే నేను వెళ్తాను అక్కడికి. నేను వెళ్తాను. సారీ ఐ డిడ్ గో దేర్ అంటే నేను వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళాను అని అన్నాడు ప్రత్యేకించి. ఇది నొక్కు ఒక్క నుంచి డిడ్ ప్లస్ V1 నాట్ లేదు. దాన్ని జనరల్గా చెప్పాలంటే డిడ్కి అన్నాడు కాబట్టి V2లో మార్చండి. ఐ వెంట్ దేర్. నేను అక్కడికి వెళ్ళాను అని చెప్పడం. అదే ఇది నొక్కు ఒక్క నుంచి చెప్పినప్పుడు ఐ డిడ్ గో దేర్. డిడ్ ప్లస్ V1 ఇది V2 కదా. డిడ్ ప్లస్ V1 ఐ డిడ్ గో దేర్. అక్కడ నేను వెళ్ళాను చెప్పడం. అప్పుడు పార్ట్నర్ ఏమన్నాడు? యూ వెంట్ దేర్. అక్కడికి వెళ్ళావా? దెన్ అని చెప్పి మిగతా డాష్ మనం ఫిల్ చేయమన్నాడు. మనం నచ్చినట్టు ఏదైనా రాసుకోవచ్చు. నువ్వు అక్కడికి వెళ్ళావా? హౌ కాంట్ ఐ ఫైండ్ యూ దేర్. నేను చూడలేదే అని అడగడం. సో కొన్ని కాన్వర్జేషన్స్ ఇచ్చి వాటిని ఫిల్ చేయమన్నాడు ఓన్గా. అవి చూద్దాం. నెక్స్ట్ అక్కడ నువ్వేమంటాను అంటే ఐ డూ ప్లే గేమ్స్. ఐ డూ ప్లే గేమ్స్ అంటే ఇక్కడ డూ ప్లస్ V1 అని పక్కన నెగిటివ్ లేదు. డూ ప్లస్ V1 లేదు. డూ ప్లస్ V1 అని పాజిటివ్లో చెప్పాడు. ఇక్కడ పాజిటివ్లో చెప్పాడంటే ఎంఫసిస్. సో కాన్సెప్ట్ ఏంటంటే డూ డస్ డిడ్ని పాజిటివ్లో కూడా నెగిటివ్ లేకుండా చెప్పాడు అంటే అది ఎంఫసిస్ చేసినట్టు. సో ఐ డూ ప్లే గేమ్స్ అని ఎలా రాయొచ్చు? ఈ ప్లేని డూ అంటే వెర్బ్ అన్న కదా, కాబట్టి ఐ ప్లే గేమ్స్ అని కూడా అనొచ్చు. ఐ ప్లే గేమ్స్. ఓకేనా? ఐ ప్లే గేమ్స్ అంటే నార్మల్గా చెప్పడం. దానిని ఎంఫసిస్ చేసినప్పుడు ప్లే V1 కాబట్టి డూ పెట్టి V1 రాయాలి. ఐ డూ ప్లే గేమ్స్. నేను గేమ్స్ ఆడుతాను. నేను గేమ్స్ ఆడుతాను అని చెప్పడం. అప్పుడు పాట అన్నాడు యూ ప్లే గేమ్స్. నువ్వు గేమ్స్ ఆడుతావా? దెన్ వై డోంట్ యూ పార్టిసిపేట్ అంటే నువ్వు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? ఓకేనా? ఏదైనా రాయొచ్చు. దెన్ వై డోంట్ యూ నాట్ అటెండ్ ద మ్యాచ్. ఎందుకు మ్యాచ్కి అటెండ్ అవ్వలేదు అని ఏదైనా అనొచ్చు. ఆ విధంగా డూ ప్లస్ V1, డస్ ప్లస్ V1, డిడ్ ప్లస్ V1 అని పాజిటివ్లో కూడా చెప్పొచ్చు. ఏ సందర్భంలో అంటే ఎంఫసిస్ చేసినప్పుడు. నెక్స్ట్ హీ డస్ రీడ్ హిస్ బుక్స్. హీ డస్ రీడ్. డస్ ప్లస్ V1 పాజిటివ్లో చెప్పాం టూ ఫామ్ని. అతను బుక్స్ చదువుతాడు. అతను బుక్స్ చదువుతాడు. హీ రీడ్స్ హిస్ బుక్స్. తన బుక్స్ చదువుతాడా? బట్ హీ కాంట్ గెట్ గుడ్ మార్క్స్. అతనికి మంచి మార్కులు రాలేదే అని ఇది మన ఓన్గా రాసింది కిందన. సో ఇక్కడ ఏంటంటే ఈ డస్ రీడ్ హిస్ బుక్స్ అంటే అతను బుక్స్ చదువుతాడని గట్టిగా నొక్కి ఒక్కని చెప్తున్నాడు అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాడంటే నువ్వేమన్నావంటే ఐ డూ బిలీవ్ దట్ మ్యాన్ ఈజ్ ఎ థీఫ్. ఆ మనిషే దొంగ నేను నమ్ముతున్నాను. డూ బిలీవ్ యాక్చువల్గా డూ బిలీవ్ అని రాయొచ్చు, బిలీవ్ అని రాయొచ్చు. నార్మల్గా అయితే డస్ రీడ్ అని రాయొచ్చు, రీడ్స్ అని రాయొచ్చు. ఎందుకంటే డస్ ఉందంటే ఎస్ పెట్టాలి వెర్బానికి. హీ రీడ్స్ హిజ్ బుక్స్ అంటే నార్మల్గా చెప్పినట్టు. ఈ డస్ రీడ్ హిజ్ బుక్స్ అంటే నొక్కి ఒక్కని చెప్పినట్టు, బలగుర్తి చెప్పినట్టు. అలాగే ఐ డూ బిలీవ్ అన్నా ఐ బిలీవ్ అని ఒకటే ఎంఫసిస్ చేసినట్టు అంతే. ఐ డూ బిలీవ్ దట్ మ్యాన్ ఈజ్ ఎ థీఫ్. ఆ మనిషే దొంగ నేను నమ్ముతున్నాను. అప్పుడు పాటలు అన్నాడు యూ బిలీవ్ దట్ మ్యాన్ ఈజ్ ఎ థీఫ్. అతను థీఫ్ అని నువ్వు నమ్ముతున్నావా? వాట్ మేక్స్ యూ థింక్ సో? ఎలా నువ్వు అనుకున్నావు అని. ఈ విధంగా మనకి కాన్సెప్ట్ ఏంటంటే డూ డస్ డిడ్ని యాక్చువల్గా నెగిటివ్లో రాస్తాము. షీ డస్ నాట్ ప్లే, హీ డస్ నాట్ ప్లే, దే డు నాట్ ప్లే, ఐ డు నాట్ ప్లే. నెగిటివ్ వచ్చినప్పుడు నాట్ పెట్టి చెప్తాం V1 అని. కానీ పాజిటివ్లో కూడా చెప్పచ్చు. అది ఏ సందర్భంలో అంటే ఎంఫసిస్. V1 ఇస్తే
ఇదిగోండి మళ్ళీ చెప్తాను చూడండి. అక్కడ ఇదిగోండి ఇక్కడ సపోజ్ హీ వర్క్డ్ అట్ హాస్పిటల్ ఉంది అనుకోండి. ఈ వర్క్డ్ అట్ హాస్పిటల్ ఇది జనరల్గా చెప్పినట్టు అతను హాస్పిటల్లో పనిచేశాడని. దీనిని ఎంఫసిస్ చేసేటప్పుడు వర్క్డ్ V2 కాబట్టి ఏం రాస్తాము, డిడ్ తీసుకోవాలి, దీనికి V1 రాయాలి. హీ డిడ్ వర్క్ అట్ హాస్పిటల్, అతను హాస్పిటల్లో పనిచేశాడు అని చెప్పడం. ఇంకెవరైనా చేయలేదంటే లేదు లేదు అతను హాస్పిటల్లో పనిచేశాడు అని ప్రత్యేకించి నొక్కి ఒక్కనిచ్చినప్పుడు డిడ్ వర్క్ అనొచ్చు. ఓకేనా. చాలామంది ఇంకోటి సార్ డూ డిడ్ తర్వాత నాట్ రాలేదు, ఇక్కడ ఎలాగ వస్తుంది డిడ్ వర్క్ అంటే అక్కడ నొక్కి ఒక్కాయించిన సందర్భంలోని మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారండి. ఇది 7th లెసన్ ద ఇన్వెన్షన్ ఆఫ్ విటా వోంగ్ అని సంబంధించిందండి. ఓకేనా. నెక్స్ట్ 8th లెసన్ 9th లెసన్స్ కలిపి మీకు నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేస్తున్న తర్వాత వెంటనే మళ్ళీ 8th క్లాస్లోకి వెళ్దాము. ప్రతి లెసన్లో ఉన్నటువంటి వొకాబులరీ గ్రామర్ని మీకు ఇన్ఫర్మేటివ్గా చెప్పడం జరుగుతుంది, దాని బేసిక్ గ్రామర్ రూల్స్ చెప్పుకుంటూ. ఓకేనా.